అక్క చెప్పమంటారా వాక్యము? చెప్పేసి. ఓకే అక్క, ఓకే, స్టార్ట్ చేసుకుందాం అక్క. ప్రభా తండ్రి, వార్తలు చదవటానికి ఇచ్చిన కృపకై స్తోత్రములు. వార్తలన్నీ తెలుసుకున్నా మీ కొందనములు ప్రభా. నన్ను కూడా బలపరచండి, అభిషేకించండి, నా నాలుకను పెదవులను తాకండి. వాక్యము ప్రభా చెప్పబోతుండగా మీరే బలపరిచి మీ తలంపులు నాకు అనుగ్రహించమని సాతానికి లేసిన లయపరుస్తూ సిలువ విజయాన్ని కోరుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రైజ్ ది లార్డ్. ప్రభు కృపను బట్టి, ఈ దినాన్ని బట్టి మరొకసారి ప్రభుని కనపరుస్తూ స్తుతిస్తూ మనం ప్రభు సన్నిధికి రావటానికి ప్రభు కృపనిచ్చినాడు. మనకై చక్కటి సహవాసంలో మనము ప్రతిదినము ఈ విధంగా ఒక హాఫ్ డే, దాదాపుగా 12:30 ఒక్కోసారి 1 కూడా అవుతుంది, అయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో గడపటం మనం భాగ్యంగా ఎంచుకొని చక్కగా ప్రభు సన్నిధిలో గడుపుతా ఉన్నాం. అందుకే ప్రభుని స్తుతిద్దాం. నిజంగా ఒక తండ్రి పిల్లలంగా మనం చేరినాం. అంతేకాదు మన దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవులు కూడా అందరూ కూడా ఒక తండ్రి పిల్లలము అని ఐక్యతతో అందరూ ఐక్యంగా ఉండేలాగా మనం ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే ఈ దినాల్లో ఇవి అంత్య దినాలు అపాయకరమైన దినాలని మనకు క్లియర్గా తెలుస్తూనే ఉంది. యేసుప్రభువు వారు శిష్యులకు చెప్పినాడు. నిజంగా మనం చదవాలి తరచుగా. మనం ప్రతిదినం మత్తయి 24వ అధ్యాయము, మనం లూకా సువార్త 21వ అధ్యాయము ప్రతిదినం చదివినా మనకు మంచిది. ఎందుకంటే వాక్యం ఎన్నిసార్లు చదివితే అంత మనం ఆత్మీయంగా బలపడటమే కాకుండా మెలకు కలిగి ఉంటాం. దేవుడు చెప్పినాడు, మీరు మెలకుగా ఉండండి అని చెప్పినాడు. ఆనాడు సిలువకు ఎక్కేటప్పుడు ప్రభు మెలకుగా ఉండి నా కోసం ప్రార్థన చేయండి, కొద్దిసేపు అయినా మీరు మెలకుగా ఉండలేరా అని చెప్పినట్లుగా ఈ అంత్యకాలంలో కూడా మనం మెలకుగా ఉండాలి. నిజంగా 24వ అధ్యాయంలో మనం మత్తయి సువార్తలో ఉన్న 3వ వచనం నుంచి ఉన్నట్లుగా యేసుప్రభు వారు ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఏకాంతంగా యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, ఇవి ఎప్పుడు జరుగుతాయి ప్రభువా, మీరు ఆకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంది అని వాళ్ళు అడిగినప్పుడు యేసుప్రభు వారు వాళ్ళతో చెప్పిన మాటలు మనం చదవాలి. ఏమని చెప్పినారంటే, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. మీకు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. ఈ యుద్ధ సమాచారాలు మనకు వింతగా చూడకూడదు. ప్రభువారు ముందే చెప్పినారు. మీరు కలవరపడకుండా చూసుకోండి, మీరు కలవరపడొద్దు, ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు అని ప్రభు చెప్పినారు. తర్వాత జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేచును. జరుగుతున్నాయి కదా మొన్నటి వరకు. ఇస్రాయేలు, ఇరాను, ఇరాక్ వీరి మధ్య యుద్ధాలు చూసినాం. ఇప్పుడు చూస్తే పాకిస్తాన్, ఇండియా అంటే యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు అని చెప్పిన మాటలు జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, చాలా చోట్ల మనం విన్నాం భూకంపాలు, కరువులు. ఇప్పుడు వచ్చిన యుద్ధంలో కరువులు కూడా రావచ్చు. ఎందుకంటే చాలా భూభాగము యుద్ధములో చాలా నష్టపోయింది అని కూడా వార్తల్లో వింటా వచ్చినాం. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం అని చెప్పినాడు ప్రభువారు. అప్పుడు జనులు మిమ్మల్ని ఏం చేస్తారంటే శ్రమల పాలు చేస్తారు, కొంతమందిని చంపేస్తారు, నా నామం నిమిత్తము జనము చేత మీరు ద్వేషించబడతారు. జనులు మనం ద్వేషించినప్పుడు మనం అనుకోవాలి, ప్రభు చెప్పాడు కదా ఇవి అనుకొని ధైర్యం తెచ్చుకొని మెలకువ కలిగి ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, అనేకులు అభ్యంతర పడతారు, ఒకరినొకడు అప్పగిస్తాడు, ఒకరినొకరు ద్వేషించుకుంటారు, అబద్ధ ప్రవర్తనలు వస్తారు, పలువురిని మోసం చేస్తారు, అక్రమం విస్తరిస్తుంది. చదువుకున్నాం కదా మనం, పిల్లల్ని తల్లులు చంపటం, భర్తని భార్య చంపటం. నిన్నటి దినమైతే చాలా బాధాకరమైన విషయం చూసినాను నేను. ఒక భార్య, ఆమె నర్సు, భర్తకి కొడుక్కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని, తర్వాత కొడుక్కి మరి కిడ్నీ ఎవరో ఒకరు కిడ్నీ అడుగుతున్నారు. కిడ్నీ ఇస్తే 12 లక్షలు ఇస్తారు, మన బాబుకు బాగు చేసుకుందామని చెప్పి భర్త కిడ్నీ ఆపరేషన్ చేపించి తీసుకొని ఎవరికి అమ్ముకొని 12 లక్షలు కొడుకుని భర్తని హాస్పిటల్లోనే ఆమె వదిలేసి కనపడకుండా వెళ్ళిపోయింది. నిజంగా ఎంత భయంకరమైనవి జరుగుతున్నాయంటే అక్రమం విస్తరించడం చేత కుటుంబంలో ఒకరిమంటే ఒకరికి ప్రేమ లేదు. భార్య భర్తల మధ్యలో ప్రేమ చల్లారిపోతుంది, పిల్లల మధ్యలో ప్రేమ చల్లారిపోయే దినాలు ఇవి. మనం ఆ విధంగా కాకుండా జాగ్రత్త పడాలి. క్రీస్తు ప్రేమలో మనం నిలిస్తే మనం ఆ లిస్టులోకి రాము. అంతవరకు సహిస్తేనే రక్షించబడతారని ప్రభు చెప్పినారు.
నిజంగా ఎప్పుడంటే ఆ రాజు సువార్త ఎప్పుడైతే సకల జనులకు సాక్షార్థమై లోకం అంతటా ప్రకటించబడుతుందో అప్పుడు అంతం వస్తుంది అన్నాడు ప్రభువారు. మనం చదువుతా ఉన్నాం కదా, ఇంకా ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడలేదు అవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. కేవలం ఇంకా కొన్ని ప్రదేశాలు సువార్త ప్రకటించలేదు కాబట్టే ప్రభు ఇంకా ఇవి ఆరంభము అన్నారు. అక్కడ అంత సువార్త ప్రకటించబడితే అంతం వచ్చేస్తుంది, మధ్యాకాశంలోకి ప్రభు వారు వస్తారు. ఎందుకంటే నాకు ఎవరు చెప్పలేదు ప్రభు అని ఎవరు అనకూడదు. క్రీస్తుని గురించిన వార్త అంతా ప్రకటించబడిన తర్వాత ప్రభు మధ్యాకాశంలోని మనం తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జరిగే విషయాలు వేరుగా ఉంటాయి. నిజంగా ఇంకా ప్రభు ఏం చెప్తాంటే లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అటు శ్రమలు కలగలేదు అని చెప్తారు. మత్తయి 24:24 ఆ దినములు తక్కువ చేయబడకపోతే ఏ శరీరం తప్పించుకోలేడు. అందుకే దేవుడు అంట తక్కువ చేస్తాడంట ఈ శ్రమలని. ఎక్కడ పడితే అక్కడ అంటే శ్రమలు విస్తరిస్తా ఉన్నాయి నిజంగా దేవుని బిడ్డల మీదకి. కాబట్టి దేవుని బిడ్డలకు కూడా దినాలు తక్కువ చేస్తాడంట ప్రభువారు. కాబట్టి మనం ఇవన్నీ కూడా గమనాన్ని తెచ్చుకోవాలి. అందుకే ప్రభువారు అంటారు, మీ చీకటిలో ఉన్న వారు కారు, క్రీస్తు రహస్య రాకడలో మీరు ఇవన్నీ తెలుసుకుంటే ప్రభు ఎప్పుడు వస్తాడు అనేది మీరు మెలకుగా ఉంటే ప్రభుని ఎదుర్కొంటారు. మనం చీకట్లో ఉంటే మనము ఇవన్నీ గ్రహించం. ఇది మనకు రహస్య రాకడ కాదు అని చాలా మంది బైబిల్ పండితులు చెప్పటమే కాదు, ప్రభు చెప్పినారు ఆల్రెడీ. రాకడికి నేను వచ్చే ముందు, సంఘం ఎత్తబడకపోక ముందు ఏమేం పరిస్థితులు వస్తాయి అని కూడా చెప్తా వచ్చినాడు ప్రభువారు. ఇంకా చెప్తారంట, అరణ్యములో ఉన్నాడు అని చెప్తారంట, అక్కడికి కూడా వెళ్ళొద్దు. లోపల ఉన్నాడు అంటారు, అక్కడికి వెళ్ళొద్దు. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎట్లా ఉంటుందో అలా ఉంటది దేవుడు రాకడ క్షణమాత్రములోనే. కాబట్టి మనం ఏం చేయాలంటే మెలకు కలిగి ప్రార్థన చేయాలా. ఇంకా 24:36 మత్తయి సువార్తలు ప్రభు అంటారు, ఆ దినమును గూర్చి ఆ కడియం గూర్చి తండ్రి మాత్రమే ఎరుగుతాడు, ఏ మనుషుడు గాని పరలోకమందు దూతలు గాని కుమారుడు కూడా ఎరగడు. నోవహు దినాల్లో ఎలా ఉంటే అలా ఉంటది అని చెప్పిన. నోవహు దినాలు ఏం జరిగిందో మనం చదవాలి. నోవహు దినాలు ఆదికాండం మనం చదవాలి. ఆదికాండం నుంచి మనం నోవహు దగ్గర నుంచి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే నోవహు దినాలు ఏమేం జరిగినాయి? జనుడు తినుచు త్రాగుచు ఆ విధంగా విచ్చలవిడిగా జీవిస్తూ పాపం జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము నోవహు దేవుని గురించి చెప్తా ఉంటే ఎగతాళి చేసినారు కదా, అవి ఇప్పుడు జరుగుతున్నాయి. అదే చెప్పి నోవహు దినాలు ఏమేమైతే జరుగుతాయో అవి జరుగుతాయి ఇప్పుడు. నమ్మరు, ఎగతాళి చేస్తారు మిమ్మల్ని. ఎగతాళి చేయటమే కాకుండా ఆ శ్రమ ఒక ఆరంభం నుంచి జరగని శ్రమలు ఇప్పుడు జరుగుతాయి. అంటే నోవహు దినాల్లో నోవహును కానీ నోవహు కుటుంబీకులు కానీ చంపలేదు కానీ ప్రకటిస్తే ఇప్పుడు చంపుతున్నారు. దేవుని సువార్త సత్యము బయటకు వస్తా ఉంటే మనుషులను చంపటము, అనేకుల్ని అధికారులకు అప్పచెప్పటము, జైలు పాలు చేయటం. అదే అధికారులకు అప్పచెప్పటం అంటే చాలా మంది దేవుని బిడ్డలు జైలు పాలు అవుతున్నారు, జైల్లో పెట్టిస్తున్నారు, అక్కడికి స్త్రీలను కూడా పెట్టేస్తున్నారు. ఇవన్నీ రాకడికి సూచనలు. అధికారులకు మిమ్మల్ని అప్పగిస్తారు అని చెప్పినారు, ఆ సూచనలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అందుకే మెలకుగా ఉండండి అని చెప్పినాడు ప్రభువారు. కాబట్టి మనము మెలకుగా ఉండాలి, మెలకు కలిగి మనం ఉండాలని ప్రభువారు చెప్పినారు. కాబట్టి ఆ దినములో మనము గూర్చి ఆ గడియను గూర్చి మనకు మనం తెలియని వారం కాము అన్ని. అందుకే ప్రభు ముందుగానే చెప్పినారు. నిజంగా మనము అది అంటే ఈ ప్రేమ చల్లారిపోయే వాళ్ళ లిస్టులో మనం ఉండకూడదు, మనం ప్రేమ కలిగి ఉండాలి. అక్రమం చేసే వాళ్ళ లిస్టులో మనం ఉండకూడదు, మన క్రమం కలిగి నడుచుకోవాలి. సంఘాల్లో కానీ, దేవుని ప్రజల మధ్యలో కానీ, కుటుంబంలో కానీ మన క్రమం కలిగి జీవించాలి. అది ప్రభు కోరుకునేది. ఇవి జరిగేది లోకంలో, లోకస్తులకి ఇవి జరుగుతాయి. కాబట్టి మనము లోకస్తులకి జరిగే చూసి మనం జాగ్రత్త పడాలి. అది మనం చేయాల్సిన పనులు. ఇంకా లోకస్వార్తలు కూడా కొంచెం అంటే ఇప్పుడే మనం ఇవి చదివాం కదా, అందుకు కొంచెం ఇంట్రాక్షన్గా ఇవి చెప్పి నేను త్వరగానే అధ్యాయం కంప్లీట్ చేస్తాను. ఇంకా లోకంలో ఏమేం జరుగుతుంది అంటే లూకాసు వార్త కూడా మనం చదవాలి. 21వ అధ్యాయంలో ఏం చెప్పినాడు ప్రభువారు? అప్పుడు కూడా అంటారు, బోధకుడా అలాగైతే ఎప్పుడు జరుగుతాయి, జరగకపోవడానికి సూచన లేనిది అని అడిగినప్పుడు మీరు మోసపోకుండా చూసుకోండి. ముఖ్యంగా అనేకులు నా పేరట వస్తారు, నేను ఎక్కిరిస్తాను అంటారు, మీరు వారి వెంబడి పోవద్దు అంటారు ప్రభువారు. కాబట్టి ఆ విధంగా మనం ఇవి చదువుకుందాం, ఈ అధ్యాయాలు చదువుకుందాం. ఇంకా మిమ్మను బలాత్కారంగా పట్టి నా నామం నిమిత్తం మేము రాజుల ఎదుకు అధికారుల ఎదుకు తీసుకొని పోయి సమాజ మందిరంలో చెరసాలకు అప్పగించి హింసింతురు. అవి ఇప్పుడు జరుగుతున్నాయి కదా, చెరసాలకు అప్పచెప్తున్నారు కదా.
కాబట్టి మనం ఇవి గమనంలో పెట్టుకోవాలి. ఇంకా ఆకాశం భూమి గతిస్తున్న మాటలే మాత్రం గతింపమంటాడు ప్రభువారు లోక 21:33 ప్రభు మాట గతించదు, మాట తప్పనివాడు ఆయన. ఇంకా లోక 21:36 అంటారు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి అని చెప్తాడు ప్రభు. ఎందుకంటే జరగబో వీటెల్లా తప్పించుకొని మనుష్య కుమారుడితో నిలబడటానికి శక్తి గలవారగునట్లుగా ప్రార్థన చేసుకొని మెలకుగా ఉండండి. కిందే ముందు శక్తి గలవారంటే పాత్రులుగా ఎంచబడినట్లు మనం పాత్రులుగా ఎంచబడాలి. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మనం ఎత్తబడే వారంగా ఉండాలంటే పాత్రులుగా ఉండాలా. అందుకే మొన్న జనంలో నేను చెప్పినాను, ఒకరు ఎత్తబడేదరు ఒకరు విడువబడేదరు అని ఉంది కదా. ఇద్దరు తిరుగులు విసురుతుండగా ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఇద్దరు పొలములో ఉంటే ఒకరు విడిచిపెట్టబడతారు, ఒకరు ఎత్తబడతారు అని చెప్పబడింది. 5 బుద్ధి గల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు, అంటే 50% ఎత్తబడే వాళ్ళల్లో దేవుని బిడ్డల్లోనే ఉంటారని ప్రభు తెలియజేసినాడు. ఎందుకంటే చాలా మంది వాళ్ళు వస్తే మోసపోయే ప్రమాదం ఉంటది. అందుకే గ్రంథాన్ని ఎక్కువగా చదవాలి. క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడంటే మనం నమ్మకూడదు. ఇంకా మనం కొన్ని సూచనలు ఏంటంటే ఒక్కటి చెప్పేసి నేను సూచనలు అధ్యాయంలోకి వెళ్ళిపోతాను. నేను ఒక చోట నేనే క్రీస్తు నన్ను వచ్చినాడు రీసెంట్ గా, ఎక్కడంటే ఈజిప్ట్కి వచ్చినాడు. ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, ఇక్కడ నేనే క్రీస్తు అంటూ లోపల గదిలో ఉన్నాడని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే ఆయన ఒక బాడీ ఇక్కడ ఉంది అంటే అందరూ వచ్చి ఆ బాడీని ముట్టుకుని మేము క్రీస్తుని ముట్టుకున్నాము అని బయటకు వచ్చి సంతోషంగా చెప్తున్నారంట. ఆ పిరమిడ్ లో ఉన్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ వెళ్తారంట. ఈజిప్ట్ అనేది ఒక అరణ్యం లాంటిది. ఆ అరణ్యం లాంటి ఈజిప్టులోకి క్రీస్తు వచ్చాడని చెప్తా ఉన్నారు. చూడండి, పిరమిడ్ లో ఉంటాడు, గదిలో అంటే మనం ఆ పిరమిడ్ లోనే అనుకోవాలి. చాలా మంది వెళ్తున్నారంట నమ్మేసి. అందుకే సగం మంది 50-50 అని అంది ప్రభువారు. విడిచిపెట్టబడే ప్రమాదం ఉంది దేవుని బిడ్డలు, మోసగించబడే ప్రమాదం ఉంది. అందుకే చాలా మంది అక్కడికి వెళ్ళి మేము క్రీస్తుని ముట్టుకొని వచ్చామంటున్నారంట అక్కడ బాడీని చూసి. నిజంగా అంత భయంకరమైనవి దినాలు ఇవి. ఇంకా చూస్తే ఒక పోపు గురించి చెప్తూ ఇది ఒక సూచన రాకడికి అన్నట్లుగా చెప్పినారు. 1139 సంవత్సరంలో మనం చరిత్రలోకి వెళ్తే క్రీస్తు శకం 7లో రోమ్లో ఒక పోప్ ఉన్నాడు. ఆయన పేరు సెయింట్ మలాకై. ఈయన ఏం చేసినాడంటే దేవుని దగ్గర నుంచి చెప్పినాడో సొంతగా చెప్పినాడో మనకు తెలియదు, కానీ 112 మంది పోపులు ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్ళిపోయినాక సింహాసనం మీదకి ఒకరి తర్వాత ఒకరు మారుతా ఉంటారు. అయితే 112వ పోపు వస్తాడు. అతను ప్రెసిడెంట్ ఆఫ్ రొమానియా. ఆయన వచ్చినాక శ్రమలు వస్తాయి అని చెప్పడం జరిగింది. తర్వాత అయితే 7 ఏళ్ల తర్వాత శ్రమల కాలం వస్తుందని కూడా ఆయన చెప్పినాడు. అప్పుడు నెరవేరింది అని హిస్టరీ చెప్తా ఉంది. 7 ఏళ్ల తర్వాత ఆయన చెప్పినట్లుగానే శ్రమ వస్తుంది అని చెప్పి శ్రమ వచ్చి నెరవేరింది అని చెప్పినారు. ఇంకా 112 మంది పోపులు వచ్చిపోయినారు. ప్రస్తుతం రోమలకు చెందిన ఒక ఆయన అనఫిషియల్ గా పెట్రెస్ అని ఆయన పరిపాలిస్తా ఉన్నాడు. ఇది నెట్ లో చూస్తే తెలుస్తుంది, మీకు కూడా అది చూడొచ్చు. అనఫీషియల్ గా ఒక పోపు ఆయన వచ్చినాడు, ఆయన కూడా వెళ్ళిపోయినాడు. మనకు రీసెంట్ గా తెలిసింది. ఈ 1139 సంవత్సరం చెప్పిన ప్రవచనము ఎలా నెరవేరిందో ఎగ్జాక్ట్ గా అని అందరు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇప్పుడు కూడా పోపు రాగానే మనకు శ్రమలు స్టార్ట్ అవుతాయి అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే శ్రమలు స్టార్ట్ అయిపోయినాయి మనకు. ఇప్పుడు రాబోయే ప్రవక్త అనుకున్నాం, కానీ మొన్ననే పోపుని అమెరికాలో నుంచి పోపుని సెలెక్ట్ చేసినట్టుగా మనం విన్నాం. ఆయనే ఒకవేళ అబద్ధ ప్రవక్త కావచ్చా అని బైబిల్ పండితులు భావిస్తా ఉన్నారు. కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి, మోసపోకుండా మనం ప్రార్థన చేసుకోవాలి, మనల్ని మనం భద్రపరుచుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం అన్ని విషయాల్లోనూ ప్రభువునే నమ్ముకోవాలి. యేసయ్య చెప్పిన ప్రవచనాలు మన కాలంలో నెరవేరుతా ఉన్నాయి. కాబట్టి సంఘం ఎత్తబడే సమయం ఆసన్నమైందని మనం సిద్ధంగా ఉండాలి. నిజంగా దేవుని రాకడ వస్తే ఆ దినములు మీరు రెప్పపాటులో జరిగే ప్రక్రియ అది. మధ్యాకాశంలోకి రాగానే దూత ఊదగానే మనం అట్లా వెళ్ళిపోతాం. ఇంకా అంత క్షణం కన్ను రెప్పపాటులోనే. మనం అప్పుడు తప్పించుకోవటానికి లేదు, అప్పుడు సిద్ధపడటానికి టైమే లేదు. అందుకే కదా బుద్ధి లేని కనులకు మాకు నూనె అండి అని నూనె కోసము అక్కడ మాకు సరిపోదు అంటే కొనుక్కోటానికి పోతే వచ్చేలేక ప్రభు లేడు. అంత తక్కువ టైం ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన చెప్పిననే నెరవేరిని అని చెప్తూ ఇప్పుడు వచ్చిన పోపు గురించి కూడా ఏం జరుగుద్దో చూద్దాం. ఇంతవరకు అయితే ఆయన చెప్పినట్లుగా జరిగినాయి అంట, ఆ పోపు చెప్పినట్లుగా.
ఇప్పుడు కూడా పోపు వచ్చినాడు, ఇతనే అబద్ధ ప్రవక్త కావచ్చా అని బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు పోపు కూడా అమెరికా నుంచి సెలెక్ట్ అయినాడు. మనం చూద్దాం. కాబట్టి మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. కాబట్టి ప్రేమ కలిగి నడుచుకునే దినాలు ఇవి. దేవుని బిడ్డలందరూ కూడా ఆ విధంగా ఉండినట్లుగా దేవుడే మనకు సహాయం చేయనుగాక. మనం ఈ దినము కీర్తనలు మనం 56వ అధ్యాయంలో ఉన్నాం. దావీదు గారి ప్రార్థన ఇది. ప్రధాన గాయకునికి అని రాస్తూ పాట, ఈ రాగం మనకు తెలియదు కానీ ఈ రాగాలు అనురాగంతో పాడదగినది అని రాస్తూ ఇప్పుడు ఏ సందర్భంలో రాశారో కూడా పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టినాడు. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన అనుపద గీతము, పాటగా పాడుకునే వాళ్ళు కదా. నిజంగా దావీదు ఒక సింగరు అని చెప్పాలి, దావీదు ఒక రైటర్ అని చెప్పాలి. నిజంగా శ్రమల్లోనే పాటలు వస్తాయనుకుంటా. నిజంగా ఎవరైనా కూడా ఒక తలాంతు రావాలంటే వాళ్ళకి ఏదో ఒక శ్రమ ఉంటేనే హృదయ అంతరంగాల్లో నుంచి వస్తుంది. లేదంటే మామూలుగా ఏంటంటే కొంతమందికి తలాంతులు ఉంటాయి, వాటి ద్వారా పాటలు రాయగలుగుతారు. నిజంగా క్రీస్తు ప్రేమను ఎక్కువగా ఆస్వాదిస్తే క్రీస్తు ప్రేమ గురించి హృదయమాల పాటలు రాస్తారు. ఆ విధంగా దావీదు గారు కూడా ఎన్నో పాటల రూపంలో తన బాధను, ఆవేదనను వ్యక్తం చేసుకున్నాడు. ఇంకా ప్రభు నా కాపరి అంటూ 23వ కీర్తనలో రాయగలిగినాడు. ఎందుకంటే ఆయన కాపరిగా చేసుకున్నాడు. అడవిలో సంచరిస్తున్నప్పుడు, గొర్రెలను కాస్తున్నప్పుడు అనుభవాల్లో నుంచి వచ్చినవి భక్తులు రాసిన ఈ కీర్తనలు కానీ బైబిల్ గ్రంథములో చరిత్రలైతే జరిగిన విషయాలు రాసినారు. ఈ కీర్తనలు అయితే అనుభవాల్లో నుంచి రాసుకున్నారు. అన్ని కీర్తనలు, పాటలన్నీ కూడా కౌరవ కుమారులు అయితేమి, ఆసాప్ అయితేమి, వీళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాల్లో వాళ్ళ పితరుల దగ్గర నుంచి వాళ్ళు విన్నవి కూడా వాళ్ళు కీర్తనలుగా రాసుకున్నారు. నిజంగా దావీదు గారి విషయం చూస్తే, అంటే రైటర్ గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి కదా. దావీదు గారిని చూస్తే మనకు బాగా తెలిసిన విషయాలే. చిన్నప్పటి నుంచి ఆయనకి కష్టాలే. దావీదు గారికి రాజు కాకమునుపు నుంచే తండ్రి లెక్క పెట్టలేదు. అన్నదమ్ములు చూస్తే శత్రువుల్లాగా చూసేవాళ్ళు. తన తల్లి పిల్లల కుమారుడే అని వారికి తెలియక ఎంత బాధ పెట్టారో తెలుసు. ఎంత తృణీకరించబడ్డాడు. అడవిలోనే తన జీవితం ఎండకి గాలికి గడిపేశాడు. తర్వాత సమూయేలు రాజుగా అభిషేకించిన తర్వాత ఇంకా శ్రమలు ఎక్కువైనాయి అని చెప్పాలి. దావీదు గారికి ఎన్నో అనుభవాలు ఇచ్చాడు ప్రభువారు. ఎన్నో అనుభవాల తర్వాతే ఆయన సింహాసనం ఇస్తాడు ఎవరికైనా. ఎన్నో అనుభవాల తర్వాతనే ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. ఇప్పుడు శ్రమలు ఉన్నాయంటే ముందు ఆశీర్వాదం ఉందని అర్థం. ఇది ప్రభు రాకడ వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది దేవుని బిడ్డలకి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని దేవుడు మనకు అనుభవాలుగా ఇస్తాడు. కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితేమి, విశ్వాసంలో పోరాటం అయితేమి, అది ప్రభు మనకు అనుభవాలుగా ఇస్తున్నప్పుడు వాటిని అంగీకరించే ప్రభు మీద దృష్టి నిలపాలి. దావీదు గారు చేసిన పని అదే. ఆయన ఎక్కడున్నప్పటికీ, అరణ్యములో ఉన్నప్పటికీ సింహం వచ్చి పులి వచ్చి తింటదేమో అని గమనించుకుంటూనే ఒకవైపు పాటలు పాడుతూ సితారా వాయించుకుంటూ ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాడు దావీదు గారు. ఆ విధంగా నేర్పిస్తూ వచ్చినాడు ప్రభు. సౌలు చేతిలో తరమబడుతూ దాక్కుంటూ ఎన్ని కష్టాలు అనుభవించినాడో దావీదు గారు. నిజంగా శత్రువు తరుముకుంటుంటే దాచుకోవటం అనేది అది ఊహకు అందదు మనకి. మనం చెప్పుకుంటాం కానీ ఒక శత్రువు మనం తరుముతా ఉన్నాడు అంటే తల దాచుకుంటా ఉన్నామంటే ఏ క్షణంలో శత్రువు వచ్చి చంపుతాడు అన్న భయాల్లో పరుగులెత్తుతా ఉంటే ఎట్లా ఉంటుందో అవన్నీ దావీదు గారు అనుభవించాడు. నిజంగా చూస్తే అంత గొప్ప అనుభవాల తర్వాతనే సౌలు మరణించిన తర్వాత సౌలు యొక్క అసూయ ద్వేషాలతో తన కత్తి మీద తానే పడి చచ్చిపోయిన తర్వాత ఆ తర్వాత దేవుడు రాజుగా దావీదు గారిని అభిషేకించాడు. ఈ అనుభవాల తర్వాత ఒకానొక టైంలో భయపడి నిజంగా ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళినాడు కదా దావీదు. కాబట్టి అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అది ఈ కీర్తనలో రాసినాడు. ఆ సందర్భంలో రాసిన కీర్తనలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంలో కూడా దావీదు గారు ప్రార్థనలు చేస్తా ఉన్నాడు. మొదటి వచ్చిన, దేవా నన్ను కరుణించుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. నిజంగా మనుషులు మింగాలి అని అనుకున్నప్పుడు దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ సందర్భం మనం మొదటి సమయాలు 21:11-13 చూస్తే మనకు ఉంటది. ఆకీషు వద్దకు దావీదు ఉన్నప్పుడు వాళ్ళు అంటారనమాట, ఈ దావీదు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది ప్రతిగానములు చేసినారు కదా రాజా, నువ్వు ఎట్లా మర్చిపోయినా ఈ దావీదుని ఎట్లా చేర్చుకున్నావు? ఈయనకి బుర్ర తిరిగిపోయిందంటే మన మీదే తిరగబడతాడు, మనం ఒక్కరం కూడా ఈయన దగ్గర నిలవలేం అని చెప్పినప్పుడు ఆకీషు రాజు
చెప్తే దావీదు ఒక అంటే జ్ఞానం కలిగి ఒక పని చేస్తాడు అక్కడ. కాదు ఇంకేం మాట్లాడకుండా పిచ్చోళ్ళలాగా నటించి జొల్లు గార్చుకుంటా మూతి మీద పిచ్చి గీతలు గీస్తా డోర్ పైన అట్లా కనిపించినప్పుడు దావీదుని చంపకుండా ఆకీషు రాజుకి పిచ్చోడ్లాగే చూపించాడు దేవుడు తప్పించాడు. ఎందుకంటే దావీదు సింహాసనం ఎక్కాలి. అందుకే ఆయన ఉద్దేశాలు నెరవేరే వరకు ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని కూడా దేవుడు కాపాడుకుంటాడు. ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరే వరకు అన్నదానికి ఎగ్జాంపుల్గా దావీదు ఉన్నాడు. శత్రువులు సమీపించినప్పుడు కూడా దేవుడు కాపాడుకున్నాడు. ఆకీషు రాజు నువ్వు నన్ను మోసం చేసి ఎందుకు వచ్చినావు అని చంపకుండా పిచ్చోళ్ళలాగా నటించినప్పుడు, ఈ పిచ్చోడిని రాజ్యంలోకి ఎవరు రానిచ్చినారు, పంపించేయండి అన్నప్పుడు పంపించేస్తారు దావీదుని. ఆ విధంగా గాతువాడైన ఆకీషుకి బహుగా భయపడిపోతాడు. ఆ సమయంలో దావీదు వెర్రివాన్లాగా ప్రవర్తించి నిజంగా తప్పించుకుంటాడు. మన కీర్తన 21:9 కూడా చూస్తే దావీదు గారు ఏం రాస్తారంటే, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్ని వలె మైనం వలె అవుతారు ప్రభువా, తన కోపం వల్ల యెహోవా వీరిని నిర్మూలం చేయును, అగ్ని వారిని దహించును. అంటే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటాడు ఎప్పుడు కూడా దావీదు. నాకు శత్రువులు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని చూసుకుంటాడు, దేవుడు దహిస్తాడు, దేవుడే వాళ్ళని నిర్మూలన చేస్తాడు అని చెప్పేవాడు. ఆ విధంగా నమ్ముకునేవాడు దావీదు. ఇంకా కీర్తన 61 చూస్తే, దేవా మమ్మల్ని విడనాడి ఉన్నావు, మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు, నీ కోపడితివి, మమ్మల్ని బాగు చేయ్యా, మమ్మల్ని విడనాడద్దయ్యా అని బతిమలాడుకునే కీర్తనలు కూడా ఎన్నో ఉన్నాయి. దైవ జనులు రాసిన కీర్తనలు. నిజంగా దేవా మమ్మల్ని కరుణించు, మనుషులు మమ్మల్ని మృంగాలనున్నారు, దినమెల్లా వారు అంటే దినమంతా శత్రువులు పోరాడుతుంటే అంటే ఈ నెమ్మది ఎక్కడ వస్తుంది? దినమంతా శత్రువుల గురించి ఆలోచించనే సరిపోద్ది. ఏ సమయంలో ఏ వైపు నుంచి వచ్చి శత్రువులను అటాక్ చేస్తాడో దావీదు బిక్కుబిక్కుమంటూ బతికిన దినాలు ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. నిజంగా అన్ని సంవత్సరాలు దావీదు గారు ఆ విధంగా పోరాడుతూ వచ్చినారు. ఇంకా 2వ వచనం, అనేకులు గర్వించి నాతో పోరాడుతా ఉన్నారు, దినమెల్లా నా కొరకు పంచి ఉన్నవారు నన్ను మృంగవలనే ఉన్నారు, దినమంతా పొంచి ఉండి మింగేయాలంటే చంపేయాలనుకుంటున్నారు ప్రభువా అని చెప్తా ఉన్నారు దావీదు గారు. నిజంగా కీర్తనలో 3:1 కూడా అంటారు దావీదు, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారయ్యా, నా మీదకి లేచేవారు అనేకులు అని చెప్తా ఉన్నాడు. అంటే కొన్న కుమారుడే అబ్షాలోమే, అబ్షాలోం నుంచి దగ్గర పారిపోయేటప్పుడు రాసిన కీర్తన 3వ అధ్యాయము ఆ మొదటి వచనములు ఆ విధంగా అంటారు. నిజంగా కొడుకు దగ్గర నుంచి పారిపోవాల్సి వచ్చింది అబ్షాలోం. అదైతే పాప కారణమే కావచ్చు, కానీ పాపానికి వచ్చే రిజల్టే కావచ్చు, కానీ నిజంగా భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు దావీదు గారు. కాబట్టి మనము శ్రమలో ఉన్నప్పుడు ప్రభుని ఆశ్రయించువారుగా మనం ఉండాలి. శ్రమలో ప్రభుని ఆశ్రయించేవారు ఉండాలని దావీదు గారు మనకు నేర్పిస్తా వచ్చినాడు. తప్పు చేస్తే ఎంత పనిష్మెంట్ ఉంటుందో అది మనం అనుభవించలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, పాపానికి ప్రతిఫలం తెచ్చుకోవద్దు, పరీక్షించబడండి కానీ శిక్షించబడకండి అన్నదానికి ఎగ్జాంపుల్గా కూడా దావీదు మనకు ఉన్నాడు. ఆ సమయంలో కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తాడు. విస్తరించున్నారయ్యా, నా మీదకి అనేకులు లేస్తా ఉన్నారు ప్రభువా అని మొరపెట్టుకుంటున్నాడు కీర్తన 3:1. నిజంగా ఇంకా కీర్తన 35:1 ఏం ప్రార్థన చేస్తాడంటే దావీదు గారు, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో నువ్వు వ్యాజ్యమాడయ్యా, నాతో పోరాడు వారితో నువ్వే పోరాడు తండ్రి. నిజంగా దావీదుకి శక్తి లేదా పోరాటానికి ఉంది, కానీ అన్ని సమయాల్లో ప్రభు మీద ఆధారపడతా వచ్చినాడు. దావీదుకి యుద్ధం చేయగల సమర్థత ఉంది. దావీదు చుట్టూ కూడా సైన్యం ఉన్నారు, గొప్ప సైన్యము. కానీ సైన్యాన్ని నమ్ముకోలేదు దావీదు, తన శక్తిని నమ్ముకోలేదు. ఒక్క రాయితో గొల్యాతును చంపిన నేనా భయపడేది? నన్ను నేనే నమ్ముకుంటా. నేను గొల్యాతుని చంపలేదా? అప్పుడు తర్వాత గొల్యాతు ఖడ్గంతోనే నేను గొల్యాతు తలని ఖండించలేదా? ఆ ఖడ్గంతోనే ఎన్నో యుద్ధాలు చేయలేదా అని దేవుడు తన శక్తిని తాను ఎప్పుడు నమ్ముకోలే. ఎప్పుడు కూడా ప్రభు మీద ఆధారపడేవాడు దావీదు. అందుకే గర్వించే వాళ్ళు నాతో పోరాడుతున్నారు. దావీదు ఎప్పుడు గర్వించలేదు, దీనుడుగా ప్రార్థన చేస్తాడు దావీదు. సాగిలపడి నమస్కరించి ప్రార్థన చేసేవాడు దావీదు. బత్షెబ విషయంలో తప్పు చేసినప్పుడు కుమారుడు చచ్చిపోతే సాగిలపడి నిజంగా
ఉపవాసం ఉండి అప్పటి వరకు ప్రార్థన చేసి సాగినప్పుడు నమస్కారం చేసి ప్రార్థన చేసిన వాడు దావీదు. నిజంగా ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క దీనత్వం, ఆయన ప్రభు మీద ఆధారపడటం, ఆయన పశ్చాత్తాపడటం, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇంకా ఏంటంటే తప్పు చేస్తే ఎంత పనిష్మెంట్ ఉంటుందో అది గమనం తెచ్చుకొని నిత్యం భయం కలిగి ప్రవర్తించాలి. ఇంకా 3వ వచనం చూస్తే, నాకు భయం సంభవించింది నాన్న, నిన్ను ఆశ్రయిస్తున్నా ప్రభా, నాకు భయం వేసింది అనుకో యేసయ్యా, నేను నిన్ను నమ్ముకుంటా అంటున్నాడు దావీదు గారు. 34 కీర్తన 4లో కూడా అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చినాడు, నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించినాడు అని అబీమెలెకు దగ్గర నుంచి తోలివేయబడినప్పుడు ఈ కీర్తన రాసిన దావీదు గారు. కీర్తన 34:4లో, నేను దేవుని దగ్గరికి వెళ్ళా, విచారణ చేసిన, దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు, నేను భయపడినప్పుడు అబీమెలెకు ఏం చేస్తాడు అని ఆ భయంలో నుంచి నన్ను తప్పించినాడు నా దేవుడు, నా రాజు అంటున్నాడు దావీదు గారు. నిజంగా ఆ విధంగా మనం ప్రభు మీద ఆధారపడాలి. ఇంకా 4వ వచనం చూస్తే, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తిస్తా, దేవుని యందు నమ్మికించినాను, నేను భయపడను, శరీరధారులు నన్నేమి చేయగలరు, నేను దేవుని వాక్యాన్ని కీర్తిస్తా, నేను దేవుని బట్టి ఆయన వాక్యాన్ని కీర్తిస్తా, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నా, నేను భయపడను. నిజంగా దేవుని నమ్మే వారికి ఏ పరిస్థితులు కూడా ఏమి చేయలేవు, భయపెట్టలేవు. పరిస్థితులు వస్తాయి కానీ అవి మనల్ని ఏం చేయలేవు, అలా దాటుకుంటూ వెళ్ళిపోతాయి. అవి ఉన్నా మనం భయపడం, ఆత్మలో సంతోషిస్తాం, ఆత్మలో ఆనందిస్తాం. అందుకే కీర్తన 46:1-2లో భక్తుడు రాస్తాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. భూమి మార్పు నొందిన, నడి సముద్రంలో పర్వతములు మునిగినా మనం భయపడం, ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మనకు విరోధి ఎవడు? నిజంగా కాబట్టి అట్లాంటి ధైర్యం మనం కలిగి ఉండాలి. దావీదుకు కలిగిన ధైర్యం మనం కలిగి ఉండాలి. నిజంగా 5వ వచనంలో మనం చూస్తే, దినమెల్ల వాళ్ళు నా మాటలను అపార్థం చేసుకుంటారు, నాకు హాని చేయవాలని తలంపులే వాళ్ళకి నిత్యం పుడతా ఉన్నాయి. కొంతమంది మన జీవితాల్లో కూడా మంచి మాట్లాడినా అపార్థమే, ఎంత మంచి చేసినా లోపల కీడు తలపడతానే ఉంటారు. నిజంగా ఈ అనుభవాలు ఎన్నో నిజంగా నాకే కాదు మీకు కూడా వచ్చింటాయి. మంచి చేస్తూ ఉన్నప్పటికి కూడా నిజంగా సహాయం అడిగినప్పుడు అంటే గోతులు దవ్వే వాళ్ళు ఎంతమందో, దావీదు రాజుకు కూడా ఆ విధంగా ఎంతమంది నిలిచినారు. మన అనుభవాలు కూడా నిజంగా ఎంత మంచి చేస్తే ఇంకా మనకు అర్థం కాదు అసలు, ఇంకా ఏం చేస్తే మంచిగా ఉంటారు, ఏం చేస్తే మనసారా ప్రేమిస్తారో మనకు అంతుబట్టదు. నిజంగా అటువంటి పరిస్థితులు దావీదు నిజంగా ఇక్కడ ఎదుర్కొన్నాడు. నిజంగా దినమెల్లా అపార్థం చేసుకుంటారు, ఒక మాట మాట్లాడిన అపార్థమే, మంచి మాట్లాడిన అపార్థమే, హాని చేయాలని తలంపులే. అంటే సాతాను వాళ్ళలో కూర్చొని ఉంటాడు తెస్టేసుకొని, కీడుకు కర్తలు, వాళ్ళ బాధకే కర్తలు అని భక్తుడు రాస్తాడు కదా. అలా ఉంటారు కొంతమంది, దేవుని బిడ్డలను బాధ పెట్టడానికి ఏర్పరచబడ్డారేమో అన్నట్టుగా ఉంటారు. నిజంగా 1 సమూయేలు 18:17లో ఉంటుంది ఈ సందర్భం. సౌలు ఏ విధంగా, సౌలుకి దయ్యం పట్టినప్పుడల్లా, సాతానుడు ప్రవేశించినప్పుడల్లా సితారా వాయిస్తే బాగుపడ్డ సౌలు దావీదును తరుముతానే ఉన్నాడు. అరే ఈ దావీదు నాకేం చేసినాడు, దేవుడు కదా నన్ను అభిషేకించినాడు, సరే దావీదును దేవుడు కోరుకున్నాడేమో, నేనెందుకు వెంటబడి తరమాలి అని అనుకోలేదు సౌలు. దావీదును ఎప్పుడు చంపాలని కొడుకును కూడా తిడతా ఉంటాడు, ఒరే నువ్వెందుకురా వాడితో స్నేహం చేస్తావు, అగడగొట్టుదాని కొడుక నువ్వెందుకురా అని యోనాతాన్ని తిడతా ఉంటాడు. నిజంగా యోనాతాన్ ఎంత మంచోడో చెప్పలేము అసలు. దావీదుతో స్నేహం చేసి, నువ్వు రాజు అయినప్పుడు నన్ను నా కుటుంబాన్ని మర్చిపోవద్దు అంటాడు యోనాతాను. అటువంటి వాడి సౌలు లాంటి వాడి గర్భాన యోనాతాను పుట్టడం నిజంగా ఎంత అద్భుతమో అనిపిస్తుంది. నిజంగా అటు తండ్రిని వదులుకోలేకపోతున్నాడు, తండ్రి పాత్ర పోషిస్తున్నాడు, ఇటు స్నేహితుడిగా ఉంటూ దేవుని పాత్ర పోషిస్తా ఉన్నాడు యోనాతాను. నిజంగా ఎంత మంచి బిడ్డ అనొచ్చు యోనాతాన్ని ఆ దినాల్లో. నిజంగా దేవుని బిడ్డగా ఎంత నమ్మకత్వాన్ని చూపించుకున్నాడు. దావీదే దేవుడు ఎన్నుకున్న రాజు అనుకున్నాడు యోనాతాను. సౌలు అట్లా అనుకోలేదు, సాతానుడు చొరబడ్డాడు, సౌలు గర్వం వచ్చేసింది. దావీదుని వెంటాడుతూ దావీదుని కాపాడినప్పుడల్లా యోనాతాన్ని తిడుతూ నిజంగా ఆ విధంగా ఉన్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు కూడా దావీదు గారు ఎదురు తిరగకుండా దాచుకుంటూనే పరిగెత్తుతూనే వచ్చినాడు. అందుకే కీర్తన 37:32లో
నిజంగా దావీదు గారు అంటారు, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి వారిని చంపచూతురు. నిజంగా భక్తిహీనంగా అయిపోయినాడు సౌలు రాజు. ఆ దినాల్లో నీతిమంతులను చంపచూస్తారు. ఈ దినాల్లో కూడా నీతిగా బతికే వాళ్ళకి నిజంగా తక్కువ స్నేహితులు ఉంటారు. నీతిని మనం ప్రేమిస్తూ ఉంటే దాదాపుగా అందరూ దూరం అయిపోతూ ఉంటారు. అయినా పర్వాలేదు, ప్రభు మనల్ని ప్రేమిస్తే అంతే చాలు. ప్రభు మన కొరకే నిలబడేవాడు, ప్రభు మనల్ని ఆదుకునేవాడు. మనం మాత్రం సత్యాన్ని వదలకూడదు, నీతిని ప్రేమిస్తూనే ఉండాలి దావీదు వలె. అందుకే దావీదును రాజుగా చేసినాడు ప్రభు. ఇంకా 56వ వచనంలో, వారు గుంపి కూడి పొంచి ఉందురు, నా ప్రాణము తీయగోర్చు వారు నా అడుగు జాడలు కనిపెడతారు అంటా ఉన్నారు దావీదు గారు. ఎటు పోతున్నాడా దావీదు, ఏ పక్కున్నాడా దావీదు, ఎతికి పట్టుకోండి అంటారు సౌలు. ఎక్కడికి పోయినాడో చూడండి అంటాడు. గుహలో దాచుకుంటే అక్కడ ఉంటాడు, వెంటబడతాడు. ఒక చోట అయితే ఇంక దొరికినాడు రా, నేను దొరికిపోయినా సౌలుకి అనుకునే సమయంలో ఎవరో వచ్చి దేవుడు ఎంత తప్పిస్తాడంటే, ఓ సౌలా ఇక్కడ యుద్ధానికి వస్తున్నారు మన మీదకి అన్నప్పుడు వెనక్కి పరిగెత్తినప్పుడు ఆ విధంగా దావీదు తప్పించబడతాడు. దావీదును కాపాడుకుంటూ వచ్చినాడు తండ్రి. ఎందుకంటే దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. అందుకే 7వ అధ్యాయం కీర్తనలు 36వ అధ్యాయం 12లో ఏమని రాస్తారంటే, సేవకుడైన దావీదు అని ఉంటుంది అధ్యాయం పైన. దేవుని సేవకుడు దావీదు రాజు మాత్రమే కాదు, దేవుని సేవకుడు ఆయన. ఇదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వాడు పడద్రోయబడి ఉన్నారు అని రాస్తాడు. పాపం చేసే వాళ్ళు లేయరు ఇంకా అని చెప్తున్నారు దావీదు ధైర్యంగా. దేవుని బిడ్డను నేను లేస్తా, నేను నిలబడతా చక్కగా, దేవుడు నన్ను లేపుకుంటాడు. కానీ పాపం చేసేవారు మాత్రం లేవరు అని దావీదు గారు రాసుకున్నాడు. నిజంగా దైవ సేవకుడుగా నేను సేవకుడును, సేవకురాలి కుమారుడు అంటాడు. నిజంగా దేవుని సేవ తన తల్లి కూడా చేసినట్లుగా చెప్పుకోవచ్చు. చక్కగా కుమారుని పెంచుకుంది, చక్కగా కుమారునికి ధైర్యం చెప్పింది. తను పడాల్సిన బాధలన్నీ దావీదు తల్లి అనుభవించింది, ఎన్ని నిందలు వచ్చినా అనుభవించింది. అదే దావీదుకి నేర్పించుకుంది. అందుకే దేవుని సేవ మనం పిల్లల్ని పెంచుకునే విషయంలో మనము అది కూడా దేవుని సేవే. నిజంగా మనం చేసేది ప్రతిదీ కూడా ప్రభు నిమిత్తమై, చిన్నదైన పెద్దదైన సేవ. మనమందరం కూడా సేవకులం, సేవకురాళ్ళం. నిజంగా దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరూ సేవకుడే. కాబట్టి సంఘాల్లో ఈ దినాలు సేవకుడు అంటే పాస్టరు అనుకుంటారు. ప్రభు సేవ చేసే ప్రతి ఒక్కరు సేవకులే, ప్రభుకు సేవకులే. కాపరి, సంఘానికి కాపరిని సంఘ కాపరి అంటారు. దేవుని సేవకుడుగా పంపబడితే, దేవుడు తన సేవకు ప్రత్యేకించుకుంటే అన్ని వదులుకొని వస్తే సంఘానికి కాపరిగా ఎలా ఉండాలంటే, సంఘంలోంచి ఎవరైనా వెళ్ళిపోతున్నారా, ఎవరు రావటం లేదు, ఎవరు వస్తున్నారు అని వాళ్ళని దర్శిస్తూ, వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళని ధైర్యపరుస్తూ, సంఘంలో ఉండే వాళ్ళు చెదిరిపోకుండా కాపాడుకుంటూ, వాళ్ళ కొరకు ప్రార్థనలు చేస్తూ, అది కాపరి యొక్క పని. మిగతా అందరూ కూడా దేవుని సేవకులుగా, అందరూ సేవకులే. సేవకుడితో కాపరితో పాటు అందరూ సేవ చేసే వాళ్ళమే, సేవకురాళ్ళం మనం కూడా. ఆ విధంగా మనం ప్రభు సేవ చేసేవాళ్ళం. కాబట్టి ప్రభు మనల్ని కనిపెట్టుకొని మనల్ని చూచే దేవుడు. మన ప్రాణం తీయగోరేవారు సాతానుడు ఒకవేళ మనం ప్రాణం తీయగోరొచ్చు రోగాలు పెట్టి, లేదంటే మన శత్రువులు ఒకవేళ మనస్సులో చంపలేకపోయినా ఎప్పుడు చేస్తుందా అనుకోవచ్చు. కానీ దేవుడు మనల్ని కాపాడుకుంటాడు. 7వ వచనం చూస్తే, తాము చేయ దోష క్రియల చేత వారు తప్పించుకుందరా, దేవా కోపం చేత జనములను అనగగొట్టుము అంటున్నాడు. అజంగా యుద్ధాలు చేసే కాలం కదా అది. అందుకే దావీదు గారు అంటాడు, నిజంగా అనగొట్టయ్యా అంటా ఉంటాడు. కీర్తనలు మనము 55:15లో కూడా మనము ఆ వచనాన్ని చూడొచ్చు. నిన్నటి దినము అక్క షేర్ చేసుకున్నారు కదా, జ్యోతి అక్క. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చును గాక, సజీవులు కాని వారు పాతాలను దిగిపోదురు గాక, చెడుతనం వారి నివాసంలోని వారి అంతరంగమునందును ఉన్నది. అంతరంగం వాళ్ళల్లో ఉంది కాబట్టి చెడుతనము, మరణం అకస్మాత్తుగా వస్తుందని సామెతల్లో కూడా ఉంటది కదా. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగులేక అకస్మాత్తుగా నాశనమగును అని. కాబట్టి దావీదు గారు కూడా అదే అంటా ఉన్నారు, అకస్మాత్తుగా వస్తుంది. ఎందుకంటే చెడుతనమే వాళ్ళ హృదయంలో. నిజంగా చెడు చేసే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో వాళ్ళకే తెలియదు, వాళ్ళ మరణం వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఈ చెడుగులోని వాళ్ళ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటంలోనే జీవిస్తూ ఉంటారు. నిజంగానే వారి మీదకి ఇప్పుడు కూడా హఠాత్తుగా వచ్చేస్తుంది మరణం. దేవుడు గద్దిస్తాడు. లోబడకపోతే వాళ్ళ మరణం వాళ్ళకే తెలియకుండా వస్తుంది. నిజంగా ఆ విధంగా అటువంటి భయంకరమైన దినాలు వారికి వస్తాయి. నిజంగా ప్రసంగి 8:8లో సొలొమోను గారు అంటారు,
దావీదు కుమారుడు మరణ దినం ఎవరికి వశము కాదంటాడు. నిజంగా కుమారుడు కూడా రాస్తున్నాడు ఈ మాట. మరణ దినం ఎవరు వశం లేదు, యెహోవా వశము. జీవం మరణములు దేవుని వశం, యెహోవా వశం. మన నుంచి తప్పించాలన్నా దేవుని వశమే. మరణించకపోవటం తండ్రి చేతిలో ఉంది నిజంగా. కాబట్టి అందుకే ఆయన్ని నమ్ముకోవాలి. యెహోవా నమ్ముని వాడికి ఎవరు సిగ్గుపడాడు అని ఉంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి 8వ వచనం చూస్తే, నా సంచారం నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బొడ్డులో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నిజంగా దావీదు గారు గ్రంథంలో రాస్తాడు, నా కన్నీళ్ళే నాకు అన్నపానం లేని అయ్యా అంటాడు. ఎంతగా ఏడ్చుంటాడో తెలియదు దావీదు గారు. నా పరుపు తేలిపోతా ఉంది కన్నీళ్లతోని. ఆరోగ్యం కీర్తనలు చదివి దావీదు గారు పరి బాధలు మనం చూస్తాం. నిజంగా కన్నీళ్ళే అన్నపానం లేని అంటే అన్నం తినలా, ఎముకలు బయటకు వచ్చినాయి. ఒక టైంలో దావీదు గారికి కన్నులన్నీ పోయినాయి. దావీదు మహారాజు ఎన్ని పంచభక్ష పరమాణాలు ఆయన ముందుకు వస్తాయి. మింగబుద్ధి కావట్లేదు, తినబుద్ధి కావట్లేదు, శ్రమలు విస్తరించిపోయినాయి. నిజంగా ఆహారం తినకుండా క్షీణించిపోయినాడు ఒకనొక టైంలో. నిజంగా నా ఎముకలు లెక్కించవచ్చు అంటాడు. అంటే ఎముకలు బోన్స్ అని బయటకు వచ్చినాయి, ఒక స్కెలిటన్ లాగా అని చెప్పొచ్చు. నిజంగా అటువంటి శ్రమలు పొందినవాడు దావీదు. అయినా దేవుణ్ణి విడిచిపెట్టలా. అయ్యా నువ్వు ఏం దేవుడు అయ్యా, చిన్నప్పటి నుంచి నాకు శ్రమలే, ఏదో పొరపాటు చేశాను అనుకో, ఏదో పొరపాటు చేసినాననుకో బత్షెబా విషయంలో, నేను ఇంత శ్రమ పెట్టాలి నా దేవుడా అని ఏ రోజు అనలేదు. పశ్చాత్తాపం పొందుతూనే వచ్చినాడు దావీదు. నిజంగా ఇప్పుడు తప్పుల్లో ఉంటూ కూడా ఏందోలే దేవుడు ఈ కొంచానికే ఇంత శిక్ష అన్న వాళ్ళు లేకపోలేదు. నిజంగా దేవుడు శిక్షించినప్పుడు ఇది నాకు న్యాయమే అనగలగాలి. ఇది నాకు న్యాయమే అన్నప్పుడే ప్రభు ప్రేమను మనం గుర్తించిన వాళ్ళం అవుతాం. దావీదు అట్లా అన్నాడు. నిజంగా అందుకే 51వ కీర్తనలో కూడా పశ్చాత్తాపడతాడు. బత్షెబా విషయంలో ఎంత పశ్చాత్తాపడతాడంటే అంత పశ్చాత్తాపడతాడు. అందుకే మొన్న దినం అన్నారు కదా దీపాంటి జ్యోతి అక్క, నాకు 51వ కీర్తన అంటే ఇష్టమని. నిజంగా చాలా కీర్తనలు మనకు అనేకమైనవి ఇష్టంగా ఉంటాయి. నిజంగా దేవుడు మనల్ని, మన హృదయ అంతరంగాలు ఎదిగిన దేవుడు కాబట్టి మన హృదయంలో ఏది ఉంటుందో దాన్ని మనం ఇష్టపడతాం. నిజంగా అటువంటి ఇష్టాలు మనకు ఉంటాయి అన్నమాట. ఇక నాకైతే 139వ కీర్తన చాలా ఇష్టం. కీర్తనల్లో ప్రభువుకి అన్ని తెలుసు అని, దేవా నీవు నా పరిశోధించి తెలుసుకుని కూర్చుండుట లేచుట నా అంతరక్రియలు నా అంతరంగం నీకు తెలుసు, నేను తల్లిగారు రూపింపుడికి నిన్ను నిర్మించినావు అని ఉంటుంది కదా. అధ్యాయం అంటే నాకు చాలా ఇష్టం. 139 వచ్చా. నిజంగా అటువంటి ఇవి మనకు దేవుడు తన భక్తుల ద్వారా మనకు రాయించి పెట్టినాడు. ఆ విధంగా కన్నీళ్లు అన్నపానములైన. మొదటి సమూయేలు 27:1 చూస్తే సౌలు చేతిలోని తప్పించుకొని పారిపోయి కీషు నొద్దకు వెళ్ళినప్పుడు ఆ భయముతో కీర్తనలు 105:14-15 దావీదు గురించి రాజులను గద్దిస్తాడు దేవుడు. నిజంగా రాజులను గద్దించి దావీదును కాపాడుకుంటాడు. అందుకే దావీదు గారు అంటారు, నిజంగా నా కన్నీళ్లు, దేవుడు కన్నీటిని చూడలేడు. ఆయన కన్నీళ్లు కారిస్తే ఆయన చూచి ఊరకుండా. కవిలిలో అంటే కింద ఏముందంటే ఫుట్ నోట్లో పుస్తకంలో రాసుకుంటాడంట. ఇప్పుడు ఆయన రాస్తున్నాడు కదా లోకేష్, రెడ్ బుక్ అంటారు లేస్తే. రెడ్ బుక్లో రాస్తే మనకు ఏపాల్ గారు అంటున్నారు, నువ్వు రెడ్ బుక్లో రాసుకుంటే నేను ప్రార్థన పుస్తకంలో రాసుకున్నా నీ గురించి అని చెప్తున్నాడు. నిజంగా మనం ప్రార్థన చేయాలి. నిజంగా ఆ రెడ్ బుక్ ఏం చేయాలి? దేవుని పుస్తకం, మంచి వారిని గురించి చెడు వారిని గురించి దేవుని పుస్తకంలో లిఖించబడతాయి. నిజంగా మన యొక్క క్రియలు అక్కడ రాసి పెట్టుంటాయి. మనం తప్పించుకోలేం. అక్కడ పైకి వెళ్ళి ప్రభు నేను చేయలేదే అంటే ఇదిగో చూడు నేను రాసి పెట్టినా నా పుస్తకంలో, ఇదిగో ఎర్ర పుస్తకంలో లోకేష్ రాసినట్టు నేను నా పుస్తకంలో రాసి పెట్టినా చూడు, ఇదిగో నువ్వు చేసినావు అంటాడు. వాళ్ళని అబద్ధాలు రాస్తారు కానీ ఒట్టొట్టి ఎన్ని రాస్తారేమో, కానీ నేను నిజం రాసా, నువ్వు చేసిన నేను చూసా అంటాడు. అందుకే మన కన్నీళ్లు కూడా ఆయన బుడ్డిలో, ఆయన పుస్తకంలో లిఖించబడి ఉంటాయి. నిజంగా 9వ వచనం, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుతారు, దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలియను. దావీదుకు తెలుసు, ఎన్నో శ్రమల నుంచి దేవుడు కాపాడుకుంటూ వచ్చినాడు. మరణపాయములో ఉన్న దేవుడు కాపాడుకుంటూ వచ్చినాడు.
శత్రువుల చేతిలోంచి దేవుడు విడిపిస్తా వచ్చినాడు. అవి మర్చిపోలేదు. మనమైతే ఒక మేలు చేస్తే వెంటనే మర్చిపోయి ఇంకొక బాధ రాగానే ఏంటి ప్రభా ఈ బాధ అంటాం. కానీ దావీదైతే మేళ్లు మర్చిపోలేదు దావీదు గారు. కీర్తన 9:3 అంటాడు, నీవు నా పక్షంగా వ్యాజ్యమాడి న్యాయం తీర్చుచున్నావయ్యా, నీవు సింహాసనాసీనుడివై న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చుచున్నావు. దేవుడు మనల్ని బట్టి న్యాయము తీర్చే దేవుడు, న్యాయకర్త, ఆయన సింహాసనాసీనుడు. అక్కడ ఉండి మనల్ని చూచేవాడు ఆయన కనుదృష్టి లోకమందంతా సంచారం చేస్తుంది. అవి మంచివారిని చెడ్డవారిని చూస్తాయి. ఆ కన్నులు ఎవరికి ఇచ్చే ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాయి. ఆయన న్యాయకర్త, ఆయన ఎవరిని నిర్బంధించడు. నువ్వు ఇట్లే ఉండాలన్నాడు. ఆయన శాసనాలు ఏందో, ఆయన కట్టడలు ఏందో వివరిస్తాడు. అలా జీవించమంటాడు. అలా జీవించిన వారికి చెప్తే కూడా మాట వినని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు ప్రభువారు. అటువంటి న్యాయవంతుడు మన దేవుడు. నిజంగా 56వ కీర్తన దీనికి అనుసారం 4వ వచనం మనం ఇప్పుడు చదివినట్టుగా, దేవుని బట్టి నేను వాక్యం కీర్తిస్తా. ఆయన వాక్యాన్ని కీర్తించాలా. దేవుని యందు నమ్మకించిన నేను భయపడను అని దావీదు చెప్పినట్లుగా శరీరధారణ నేను చేస్తారని అంత ధైర్యంగా మనం ఉండాలి. ఇంకా 11వ వచనం చూస్తే, నేను దేవుని యందు నమ్మకించినాను, నేను భయపడను, నరులనే చేయగలరు అంటాడు. మరలా దావీదు గారు 2 సార్లు రాస్తారు ఆ మాట. నరులనేం చేస్తారు? నరులనేం చేయలేరు. ఎందుకంటే నా దేవుడున్నాను. నాకు గొల్యాతు మీద విజయం ఇచ్చిన దేవుడు, అనేక యుద్ధాల్లో నాకు విజయం ఇచ్చిన దేవుడు, అబీమెలెకు చేతిలోంచి నన్ను విడిపించిన దేవుడు, ఆకీషు రాజు చేతిలోంచి నన్ను విడిపించిన దేవుడు, సౌలు రాజు చేతిలోంచి నన్ను విడిపించిన దేవుడు, నా కుమారుడైన అబ్షాలోము తిరగబడినప్పుడు నన్ను కాపాడుకున్న నా తండ్రి, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నన్ను ఏం చేయలేరు అని దావీదు చెప్తా ఉన్నాడు. నిజంగా 27వ కీర్తన 1లో కూడా అంటాడు దావీదు ఇలాగంటాడు. ఏమంటే, యెహోవాకు తెలుసు నా రక్షణ, యెహోవా నాకు వెలుగు రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడతా? యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, నా సంగతంతా ఆయనకి తెలుసును, నేను ఎవరికి భయపడతా? యెహోవా నా ప్రాణానికి దుర్గము, నేను ఎవరికి భయపడతాను? నిజంగా శత్రువు ప్రాణం తీయటకు పొంచిండినప్పుడు దావీదు భయపడలేదు. నిజంగా 1-2 వచనాల్లో మనం చూస్తే, కీర్తన 27:1-2 చూస్తే ఎంత ధైర్యంగా దావీదు మాట్లాడినాడు మనం చూస్తాం. నిజంగా అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇంకా 12వ వచనంలో చూస్తే, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నేను నా పాదములను తప్పించినావు. మన పాదాలైన జారి పడకుండా కాపాడే దేవుడు. ఎప్పుడంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు, మన పని మనం చేస్తూ మన చిత్తం మనం నెరవేర్చుకుంటూ, ప్రభా నన్ను కాపాడంటే ఆయన కాపాడలేడు. ప్రభా నన్ను నీ చేతిలో పెట్టుకుంటున్నా, నీ చిత్తం చొప్పున నన్ను నడిపించు, నీ మార్గంలో నడిపించు, నాకు ఎట్లా నడవాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు ప్రభా, నువ్వు నా చేపట్టుకొని నడిపించుకో, సంపూర్ణంగా ప్రభా నా ప్రాణాత్మ దేహాన్ని నీకు అప్పగించుకుంటున్నా అన్నప్పుడు మాత్రమే ప్రభు నడిపించుకుంటాడు. ఆయన మన అడుగులు జారి పడకుండా అప్పుడు కాపాడుకుంటాడు. మన సొంత మార్గాలపై మన జారిపోయి ఏంది ప్రభు అంటే కాదు, మనకి అప్పగించుకోవాలి. అంతకంటే భద్రత ఏముంటది? అంత గొప్ప తండ్రికి మనల్ని అప్పగించుకోవటం కంటే ఏం భద్రత ఉంటుంది? ఆయన మనకి ఎట్లా నడవాలో నేర్పిస్తాడు, తన మార్గంలో నడిపించుకుంటాడు. నిజంగా అందుకే నేను ఎప్పుడు అదే ప్రార్థన చేసుకుంటా, ప్రవ్వా నేను కాదు ప్రవ్వా, నాలో నువ్వు ఉన్నావు, నన్ను నేను నీకు అప్పగించుకున్నా, నేను ఎప్పుడో అప్పగించేసుకున్నా. నా ప్రార్థన ఇదే. ఎవరు నమ్మినా నమ్మకున్నా నన్ను నేను నీకు అప్పగించుకున్నాను, నన్ను ఎలా నడిపిస్తే అలా వెళ్తా, నేను నో అని చెప్పను ప్రవ్వా అని నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా. ప్రభువుకు అప్పు చెప్పుకునే దానికంటే క్షేమాధారం ఇంకోటి మనకు ఉండదు. నిజంగా అందుకే కీర్తన 21:13 యెహోవా నా బలమును బట్టి నిన్ను హెచ్చించుకో ప్రవ్వా, నీ బలాన్ని బట్టి నేను హెచ్చించుకో ప్రవ్వా, నువ్వు బలవంతుడు అయ్యా, మేము గానము చేయించు నీ పరాక్రమను కీర్తిస్తాం ప్రవ్వా, నువ్వు గొప్ప దేవుడు అని కీర్తిస్తాం. నిజంగా కాబట్టి ఈ విధంగా మనము ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండాల. హన్న కూడా తన కుమారుణ్ణి కొరకు ప్రార్థన చేసినట్లుగా మనము ప్రభు మహిమ కొరకై తన కుమారుణ్ణి ఇచ్చేసింది హన్న. స్త్రీ కూడా ఉంది కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేసుకోవాలి. మొదటి సమయం 2:8 కూడా హన్నా ఏమంటదంటే, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అంటది. 12వ వచనంలో ఉన్నట్లుగా జారి పడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు, దేవాన్ని మరణంలోనే నా ప్రాణం తప్పించినావు. జీవ వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్టు జారి పడకుండా అనేక సార్లు జారిపోయే పరిస్థితులు దావీదుకు వచ్చినప్పుడు తప్పించినాడు. మరణము ఆ ప్రాణపాయం వచ్చినప్పుడు తప్పించినాడు. అందుకే హన్నా కూడా చక్కగా రాస్తుంది ఒక స్త్రీగా,
మొదటి సమయాలు 2:8 తన భక్తుల పాదం తొట్టిల్లకు ఆయన వారిని కాపాడును అని. నిజంగా జారిపోయే వేళ ప్రభు మన చేయి పట్టుకుంటాడు. కౌరవ కుమారులు కూడా రాస్తారు 49వ కీర్తన 15లో ఏమంటారంటే, కౌరవ కుమారులు దేవుడు నేను చేర్చుకుంటాడు, పాతాళ బిలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును అని చెప్తున్నారు వాళ్ళు. నిజంగా పాతాళ బిలములో ఉన్నప్పటికీ మనము నిజంగా దేవుడు మన ప్రాణాన్ని కాపాడుకునేవాడు. అంత గొప్ప దేవుని చేతులకి మనం అప్పచెప్పుకుంటే మనకి ఇంకా తిరుగులేదని చెప్పాలి. ఒక మాటలో రారాజు చేతిలోకి మనల్ని మనం అప్పచెప్పుకుంటే దేవుడే మన వాడైతే మనం ఇంక భయం ఎందుకు? కాబట్టి ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండాలి. నిజంగా పిల్లలు కూడా మేము ఎప్పుడు చెప్పుకుంటాం, మహిమ కూడా ఎంత అంటే ఇంకా హోప్ లేదు అని పరిస్థితులు చాలా వచ్చాయి మాకు. కానీ పిల్లలు కానీ నేను కానీ ప్రభు మహిమార్థమై చెప్తున్నా, ఇసుమంతా కూడా బెనకలేదు ఈ రోజు వరకు. నెక్స్ట్ ప్రభు చూసుకుంటాడు. నేను పిల్లలు కూడా అదే అనుకుంటా, మహిమ నేను ప్రార్థన కూర్చుంటే మమ్మీ దేవుడు చూసుకుంటున్నాడు అంతే ఈ రోజు వరకు. ఆయనకు అప్పచెప్పుకుంటే, అందుకే ఆయనకు అప్పచెప్పుకోవాలి. తర్వాత ఆఖరి వచనం ముగిచేసిన, నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములు అర్పించేదను. కాబట్టి దేవునికి మొక్కుకున్నాడు దావీదు గారు, స్తుతి యాగం అర్పిస్తున్నాడు. దేవునికే మన మనవులు స్తుతులు అర్పించుకోవాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. సాతాను కోటగోడలు కూల్చివేయాలి దేవుని మహిమపరచుట ద్వారా, ఘనపరచుట ద్వారా. దావీదు అంటాడు 145:14 కీర్తనలో, యెహోవా పడిపోవారు అందరిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. మనం కృంగిపోయినామా దేవుడు మనం లేవనెత్తుకుంటాడు. ఎప్పుడంటే మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొకమని మన ప్రాణంతో నిత్యం చెప్పుకోవాలి. నిజంగా ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని కాపాడుకుంటాడు. మనం భయపడాల్సిన అవసరమే మనకు లేదు. కాబట్టి మనం అన్ని ఎరగాలి. చివరిగా కూడా ఇంకోసారి కూడా కాలములు గూర్చి, ఆ గడియలు గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటాడు ప్రభు. అవి కూడా జరుగుతూ ఉన్నాయి ఈ కాలంలో. ఈ మధ్య కాలంలో మనం జీవించాల్సిన దినాలు ఏ విధంగా ఉండాలో మనం కీర్తనలు చదువుతా ఉన్నాం. ఎన్ని పరిస్థితులు వచ్చినా ప్రభు మనం గురిగా పెట్టుకొని, ప్రభువుని ముందుగా పెట్టుకొని దావీదు వలె మనం ముందుకు కొనసాగాలి. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభు నాకు సహాయం, నేను భయపడను. ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆ విధంగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఒకటి వాక్య భాగాన్ని మరి స్టెల్లా గారు షేర్ చేసుకోవడానికి స్తోత్రం చెల్లించుకుందాము.